సంబరం మహాసంబరం జననేత్రి యనమల దివ్య విజయోత్సవం ఓ సంబరం ప్రజాభిమానంతో జయభేరి మోగించిన యనమల దివ్యకు అఖండ స్వాగతం పలికేందుకు శ్రేణులు సిద్ధమవుతున్నారు. మరోవైపు విజయోత్సవ ర్యాలీ విజయవంతం కావాలని కోరుతూ తుని పట్టణంలోని పాతబజార్ వీధుల్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఎన్టీఆర్ వీరాభిమాని వీరభద్రరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్లు 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తుని పట్టణంలో ఎన్టీఆర్ వీరాభిమాని ఉప్పరాపల్లి భద్రరావు తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని, ఇక్కడ దివ్యమ్మ అత్యధిక మెజార్టీతో గెలవాలని ఉద్దేశంతో ఆయన తుని పాత బజారు వీధిలో వేయించేటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి 108 కొబ్బరికాయలతోటి మొక్కు తీర్చుకోవడం మరియు ఎన్టీఆర్ విగ్రహానికి 108 లీటర్లతో పాలాభిషేకం చేయడం జరిగింది. తుని పట్టణ వాసులకు కూడా అందరికీ కూడా శిరస్సు వంచి పాదాబంధం తెలియపరుస్తున్నాం. అలాగే రేపు దివ్యమ్మ విజయోత్సవం 4 గంటలకి రాజా గ్రౌండ్లో జరుగుతుంది. కావున తుని పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు అందరూ వచ్చి ఆ విజయోత్సవంలో పాల్గొని ఆవిడని అభినందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తర్వాత జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని, ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటూ ఈవేళ వెంకన్నబాబు గుడి దగ్గర 100 కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరియు మన నందమూరి తారక రామారావు గారు పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, మన ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ పేరున శుభాకాంక్షలు.